ప్రభువు. కానాను అను ఒక ప్రదేశంలో మేరీ డేవిడ్ అను దంపతులు నివాసముండిరి. వారిరువురికి దేవుని కృప వలన హవీలా అనే కుమార్తె కలిగెను. దేవుని కృపచేత ఆ కుటుంబం సంతోషంగా ఉండెను. కొన్ని దినములు గడిచెను. ఒక ఉదయకాల సమయంలో డేవిడ్ కుమార్తెైన హవీలకు తీవ్ర రక్తస్రావం తన నోటి ద్వారా జరుగుతూ ఉండెను. దానిని గమనించిన డేవిడ్, మేరీ ఇరువురు ఆయాసపడి వైద్యుని వద్దకు పరుగు తీస్తారు. వైద్యుడు హవీలా దుస్థితిని గమనించి ఆమెకు రక్తస్రావం వ్యాధి కలిగెను అని చెప్పెను. అతని యొక్క మాటలు విన్న భార్యాభర్తలిద్దరూ చాలా ఆయాసానికి గురయ్యెను. వారిరువురికి ఏం చేయాలో పాలుపోలేదు. వారి జీవితం ఒక్కసారిగా చీకటిమయమైనట్టు అయిపోయెను. బహుశా ఈ చిన్నారి కూడా చాలా కష్టంగా ఉండును. మరికొన్ని రోజుల్లో ఆ ప్రభువు సన్నిధికి ఆమె చేరుకోవచ్చు. ప్రార్థన చేయటం తప్ప మరేమీ చేయలేను, క్షమించండి అని క్షమాపణ కోరుతూ వైద్యుడు అక్కడి నుండి వెళ్ళిపోయెను. భార్యాభర్తలిద్దరూ చాలా దుఃఖిస్తూ దుఃఖసంద్రంలో మునిగిపోయెను. ఇద్దరూ ఆకాశం వైపు చూసి ప్రభువును ప్రార్థించడం మొదలుపెట్టెను. పిమ్మట ఇద్దరూ ప్రార్థనలో మునిగిపోతారు. ప్రభువా, నేనిచ్చినది నేను తప్ప మరి ఎవరు తీసేయలేరు అని వాగ్దానమిచ్చినావు కదా. నా ప్రభువా, నా దేవా, నా కుమార్తె విషయంలో మేలు కలిగించు. ఆమెను నువ్వే మాకు బహుమతిగా ఇచ్చినావు. నీవే ఆ బహుమతిని తిరిగి తీసుకుంటావా నా ప్రభువా? ప్రభువా, మా మొరని ఆలకించుము. మేము ఏమైనను తప్పు చేసిన ఎడల ఆ పాపమును మా మీదకు తీసుకురండి. నా బిడ్డల మీదకు తీసుకురావద్దు. మేము కన్నీటితో నిన్ను ప్రార్థిస్తున్నాము ప్రభువా అని ఇద్దరూ కూడి ప్రార్థన చేయటం మొదలుపెట్టెను. దానినంతా పరలోకంలో ఉన్న ప్రభువు గమనించెను. అప్పుడు దుర్బుద్ధి గల సాతాను, ప్రభువా, నీ భక్తులు నిన్ను మొరపెట్టుచున్నారు, ప్రార్థన చేయుచున్నారు. నీవు వారిని విడువవని వారికి తెలుసు, కానీ వారు ఎందుకు ఇలా ప్రార్థన చేయుచున్నారో నాకు అర్థం కావడం లేదు. దివారాతంలో నన్ను ధ్యానించువాడు ధన్యుడు అని ఊరికే అనలేదు కదా సాతానా. వారి బాధలు నాకు తెలిపినా తెలుపకపోయినను నేను వారి చేయిని ఎట్టి పరిస్థితుల్లోనూ విడువను. కానీ ప్రార్థన చేయుట బాధ్యత. తండ్రి నాకు అదే బోధించెను. ప్రభువా, నేను ఈ సమయంలో వారిని పరీక్షించాలని నిర్ణయించుకున్నాను. సాతానా, నువ్వు ఇప్పటిదాకా వారిని దుఃఖ సముద్రంలో ముంచియున్నావు. నీకు తదుపరి సమయాన్ని నీకు ఇచ్చినా నువ్వు వారిని ఎట్టి పరిస్థితుల్లోనైనా బాధింపకూడదు. ప్రభువు చెప్పిన మాటలు నాకు నచ్చవు. ప్రభువుకు నేనెందుకు భయపడాలి? ఈ కుటుంబాన్ని నేను శోకసంద్రంలో ముంచి దుఃఖంలో పడివేయదలచాను అని అనుకొని అక్కడ్నుండి కనుమరుగైను సాతాను. సమస్తము తెలిసిన ప్రభు, సాతానా, నీ ఆటలు ఇక కొనసాగవు. నీవు నీ శక్తిని మరిచి ప్రవర్తించిన ఎడల నీకు ఇవ్వాల్సిన బహుమతి ఖచ్చితంగా నీ పాపకర్మలకు నీవు బాధ్యత వహించదవు అని సాతానును ప్రభువు శపించెను. వెంటనే సాతాను ఒక స్త్రీ శరీరంలోకి ప్రవేశించి ఆమెను సరాసరి మేరీ డేవిడ్ కుటుంబం వద్దకు తీసుకెళ్లెను. చూడండి ప్రియులారా, నా తండ్రైన ప్రభువు మీ వద్దకు పంపెను. మీ కష్టాలను తొలగించుటకు నేను ఇక్కడికి వచ్చాను. నీ సమస్య త్వరలోనే తీరనున్నది. అందుకుగాను మీరు చెయ్యవలసిన కార్యక్రమం ఏమిటనగా, మీ వద్ద ఉన్న వాటిని బలి ఇచ్చి ఊరి మొత్తమునకు విందు చెయ్యవలెను. పిమ్మట ఆ ప్రభువైన యేసే మీకు రక్షణ కలిగించుడు. వచ్చిన దూత మాటలు విన్న ఇరువురు కూడా సందేహంతో ఆమెను చూచెదరు. మీరు నమ్మిక ఉంచక సందేహించినా పిమ్మట మీరు మీ కుమార్తె యొక్క ప్రాణాన్ని కోల్పోయి ఉండెదరు. ఆలస్యం చెయ్యక వెంటనే నేను చెప్పిన కార్యక్రమం మొదలుపెట్టురి. మీరు వచ్చి ఉన్నందుకు సంతోషం, కానీ నా తండ్రి ఎప్పుడూ కూడా బలి కోరడు. ఏదైనా అలాంటిది ఉన్నచో ఆయన మాకు ఖచ్చితంగా దర్శన భాగ్యం కలిగించెను. ఇక మీరు వెళ్ళవచ్చు. మాకు ప్రార్థన సమయం అయినది. లేదా మీరు కూడా మాతో కూడా ప్రార్థన చేయుడి. నేను చెప్పినది నిజమయ్యున్నది. నా మాట పెడచెవిన పెట్టినా పిమ్మట మీరు శోక సముద్రంలో మునిగిపోదురు.
అని అక్కడ్నుండి ఆమె వెళ్ళిపోయెను. దూత అక్కడ్నుండి వెళ్ళిపోయిన పిమ్మట ఇరువురు కూడి ప్రభువునికి ప్రార్థన చేయటం మొదలుపెట్టిరి. ప్రార్థన చేయుచున్న సమయంలో సాతాను ఎట్లా అయినా ఆ ప్రార్థనలను ఆపేయాలని పూనుకొనెను. సాతాను వెంటనే అతని కుమార్తె శరీరంలోకి ప్రవేశించి ఈ విధంగా మాట్లాడెను. ఆపండి, ఈ ప్రార్థన వలన ఎలాంటి ఉపయోగమూ లేదు. నన్ను బ్రతికించడానికి ఆ ప్రభు దిగిరాడు. నా మృత్యువు నాకు సమీపంలో ఉన్నది. అది నా కళ్ళకు ఎరిగేయున్నది. ప్రార్థన చేయడం వల్ల లాభమేమీ లేదు. దయచేసి ప్రార్థన ఆపివేయుడి అని కుమారి పెద్ద పెద్దగా రోదించడంతో తల్లిదండ్రులు ఆశ్చర్యంతో కుమార్తె వైపు చూసిరి. ప్రభువైన యెహోవా మేలు చేయుటకు సిద్ధమయ్యున్నాడు. సాతానా, నీ ప్రవర్తనేంటో మాకు తెలియను. నా కుమార్తెను విడిచిపెట్టి వెళ్ళిపో, లేదా ప్రభువైన యేసు అగ్ని వంటి శోధనల్లో నీవు పడిపోవుదువు అని మళ్లీ ఇరువురు ప్రార్థన చేయడం మొదలుపెట్టారు. సాతాను కుమార్తె శరీరంలో ఉండే పెద్ద పెద్దగా ఏడుస్తూ అరుస్తూ తనను తాను గాయపరుచుకుంటూ ఉండెను. మర్యాదగా ప్రార్థన ఆపడి, ఈ ప్రార్థన నాకు నచ్చలేదు. ప్రభువైన యేసు లేడు. నా మరణము నాకు సంభవించుటకు సిద్ధమయ్యున్నది అంటూ మరింత పెద్దగా బాధగా మాట్లాడుతూ ఉండెను. చూస్తూ ఉండగా ఆ కుమార్తె తల్లిదండ్రులిద్దరినీ కొట్టడం మొదలు పెడుతుంది. అయినప్పటికీ వారిరువురూ కూడా ప్రార్థనను కొనసాగిస్తూ ఉండెను. ఆ సమయంలో వారిరువురికి తీవ్ర గాయాలాయెను. ఆ సమయంలో ప్రభువారు వారి ముందు ప్రత్యక్షమాయెను. ప్రభువుని చూసిన సమయం వారికి ఎంతో ఉత్సాహాన్ని కలుగచేసెను. ప్రభువు ఆ కుమార్తెను చూసి, ఓ సాతానా, ఆ కుమార్తెను విడిచి నువ్వు బయటకు రా. కుమార్తె శరీరం లోపల ఉన్న సాతాను గజగజ వణుకుతూ ఉండెను. భయంతోనే సాతాను బయటికి వచ్చిన పిమ్మట, ప్రభువా, నాపై దయ చూపించు. ఇక పిమ్మట ఏ కాలమైనను నేనిటువైపు రాను అని సాతాను ప్రాధేయపడడం మొదలుపెట్టెను. సాతానా, నీ దృష్టి ఎప్పటికీ మారదు. నీకు సరైన శిక్ష విధించబడుతుంది అంటూ శపిస్తాడు. వెంటనే సాతాను చుట్టూ అగ్ని చుట్టువేస్తుంది. సాతాను అగ్నికి బలైపోయెను. ప్రభువా, మీరు కేవలం మీ పలుకులతో నన్ను స్వస్థపరచుడి. మరింకేమీ అవసరం లేదు నా ప్రభువా. మీరు మాట మాత్రం సెలవివ్వండి చాలు. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. ఓ నా కుమార్తె, నీ నమ్మకమే నిన్ను స్వస్థపరచునుగాక. ఆ పలుకులతో తన యొక్క వ్యాధి స్వస్థపరచబడుతుంది. ప్రభువైన యేసుక్రీస్తు వారిని దీవించి అక్కడ్నుండి మాయమైపోయెను. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా, వీరువు యేసయ్యా, ఆశీర్వదించు యేసయ్యా. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. తండ్రి ఇంటి నుండి పిలిచితివి, అబ్రామును ఆశీర్వదించితివి. అబ్రాహాముగా మార్చితివి. నీ చేతిలో రొట్టెను నేనయ్యా, వీరువు యేసయ్యా. మారు మనసు. బెత్లెహేం అనే గ్రామంలో
స్టెల్లా, సాల్మాన్ అనే దంపతులు నివసిస్తూ ఉంటారు. స్టెల్లా ఆ ప్రభువునందు చాలా నమ్మకంగా ఉండేది. కాని సాల్మన్ మాత్రం దేవుడి మీద నమ్మకం లేకుండా దొంగతనాలు చేస్తూ జీవనం సాగించేవాడు. అది స్టెల్లాకు ఏమాత్రం నచ్చేదే కాదు. ఒకరోజు విసుగు చెందిన స్టెల్లా తన భర్తైన సాల్మాన్తో ఇలా అంటుంది. ఏమండి, మీరు చేసే పాపపు పనుల వల్లనే మనకు పిల్లలు లేకుండా పోయింది. ఎంత చెప్పినా మీరు మారడం లేదేంటండి? కష్టపడకుండా వచ్చిన సొమ్ము మనది ఎప్పటికీ కాదండి. అయినా దొంగతనం చేయడం చాలా పాపం. మనం ప్రభువును నమ్ముకున్నాం. బైబిల్లో దొంగలించకూడదు అని ఉంది కదా. మీరు కష్టపడకపోయినా నేను కష్టపడి పని చేస్తున్నాను కదా. మీరు దయచేసి దొంగలించొద్దండి అని అంటుంది స్టెల్లా. ఆ మాటలకు సాల్మాన్ చాలా కోపంగా, అదే నేను చెప్తున్నాను. నువ్వా ప్రభువుని ప్రతిరోజు ఆరాధిస్తూ ఉంటావు. నీకేమిస్తున్నాడు? నా గురించి నువ్వు ప్రార్థన చేస్తున్నా ఆ దేవుడు మనకి పనేమి కల్పించటం లేదు. అలాంటప్పుడు నేనెలా నమ్మిక ఉంచాలి? దేవుడు మనకి ఏదో ఇస్తాడు, ఏదో చేస్తాడని మనం దేవుణ్ణి ఆరాధించడం లేదు. తన సేవ చేసుకోవడం మనకు పుణ్యం. మనం మంచి పనులు చేస్తే ఆ ప్రభువే పరలోకమునకు దారి తానే చూపిస్తాడు. ఈ లోకంలో బ్రతుకుటకు కూడా ఆయనే దారి చూపిస్తాడండి. కొంత సమయం ఓపిక పట్టి ఉండాలి. చూపిస్తాడు. నువ్వు నీ పిచ్చి మాటలు. నీకు పిచ్చి బాగా ముదురుతుంది అంటూ తిరిగి దొంగతనానికి వెళ్తాడు సాల్మాన్. అప్పుడు స్టెల్లా మోకరించి కన్నీటితో ప్రార్థన చేయడం మొదలు పెడుతుంది. నా ప్రభువా, నా భర్త విషయంలో నీకు ఎన్నోసార్లు మొరపెట్టియున్నాను. నా భర్తకి మారు మనసు కలిగేలా చెయ్యి. తాను తప్పుడు మార్గంలో నడవకుండా మీరు చెయ్యండి ప్రభువా. తనకంటూ ఏదైనా మార్గాన్ని చూయించండి. అలా రోజులు గడుస్తూ ఉన్నాయి. తన భర్త ఎంత చెప్పినా మారకపోవడంతో ఒకరోజు స్టెల్లా తన మనసులో తాను చేసే తప్పు తానే తెలుసుకుని పశ్చాత్తాపం చెందే రోజు తప్పక రావాలని ఆ ప్రభువును వేడుకుంటుంది. రోజులాగానే అతను ఆ రోజు కూడా దొంగతనం చేయడానికని వెళ్తూ ఉంటాడు. సాల్మాన్ రోడ్డుపై నడుస్తూ ఉండగా ఒక ముసలి వ్యక్తి ఒక సంచిని తీసుకొని తన పక్క నుండి వెళ్తూ ఉంటాడు. దానిని చూసి సాల్మాన్, ఈరోజు నా పంట పండింది. ఆ సంచిలో డబ్బులు పైకి బాగా కనపడుతున్నాయి. ఆ డబ్బంతా కాజేసి ఇక్కడి నుంచి పారిపోవాలి అని అనుకుంటాడు. తాననుకున్న విధంగానే ఆ ముసలి వ్యక్తి చేతిలో నుండి సంచి లాక్కొని పరిగెత్తడం మొదలు పెడతాడు. అది చూసి ఆ ముసలి వ్యక్తి ఎంతగానో ఏడుస్తూ, అయ్యా, నీకు దండం పెడతానయ్యా. నా మనవరాల ఆసుపత్రిలో ఉందయ్యా. తనకి గుండె ఆపరేషన్ చేయకపోతే చచ్చిపోతుందని డాక్టర్లు చెప్పారయ్యా. ఈ డబ్బు మాకెంతో అవసరం అని ఏడుస్తూ ఉంటాడు. అది విన్న సాల్మాన్ ఆగిపోతాడు. ఏంటయ్యా మీరనేది? ఈ డబ్బు ఆపరేషన్ కోసమా అని అంటాడు సాల్మాన్. అయ్యా, నా మనవరాలు మేరీ చావు బ్రతుకుల మధ్య ఆసుపత్రిలో ఉంది. ఆపరేషన్ చెయ్యాలంటే 5 లక్షలు కావాలని డాక్టర్లు చెప్పారు. అందుకే ఈ డబ్బును తీసుకెళ్తున్నాను. నన్ను క్షమించండి అయ్యా. నేను చేసే తప్పు వల్ల ఒక నిండు ప్రాణం పోయేది. నా భార్య ప్రతిరోజు చెప్తూ ఉంది దొంగతనం చేయటం తప్పని. కానీ నేనే ఏ రోజు తన మాట లెక్క చేయలేదు. పదండి, నేను మిమ్మల్ని జాగ్రత్తగా ఆసుపత్రికి తీసుకువెళ్తాను అంటూ ఇద్దరూ కలిసి ఆసుపత్రికి వెళ్తారు. అప్పుడా ముసలి వ్యక్తి సాల్మాన్తో ఇలా అంటాడు. అయ్యా, నేను ఆ మెట్లెక్కలేను. దయచేసి డబ్బును లోపలికి తీసుకెళ్ళి మేరీ అనే అమ్మాయి పేరున కట్టయ్యా. దానికి సాల్మాన్ సరే అంటూ డబ్బు తీసుకుని వెళ్లి మేరీ పేరున కట్టి వస్తాడు. వెంటనే మేరీ తండ్రి డేవిడ్ అక్కడికొచ్చి అక్కడున్న ఆమెతో, మేడం గారు, డబ్బు సర్దుబాటు కాలేదు. మీరు ఆపరేషన్ మొదలు పెట్టండి. నేను సాయంత్రం డబ్బు అందుబాటు చేస్తాను అని పెద్ద పెద్దగా ఏడుస్తూ ఉంటాడు. అక్కడున్న ఆమె కొంచెం ఆశ్చర్యపోతూనే, డబ్బు కట్టేశారు కదా అని అంటుంది. అతను చాలా ఆశ్చర్యపోతూ, ఎవరు కట్టారు? ఇప్పుడే బయటకు వెళ్ళాడతను. నేను రిసిప్ట్ కూడా ఇచ్చాను. అదిగో అక్కడ నిలబడ్డాడు చూడండి, అతనే అని చెప్పడంతో డేవిడ్ సాల్మాన్ దగ్గరకొచ్చి, మాకు డబ్బు సర్దుబాటు కాలేదు. మీరెవరండి డబ్బు తీసుకొచ్చిచ్చారు? డబ్బు సర్దుబాటు కాకపోవడం ఏంటండి? మీ నాన్నగారు ఆ డబ్బును తీసుకొచ్చి నాకిచ్చి రిసెప్షన్లో కట్టమని ఆసుపత్రి ముందు కూర్చున్నారు. ఆ డబ్బుని ఇప్పుడే కట్టేశాను. ఇదిగోండి రిసిప్ట్ అని తీసిస్తాడు సాల్మాన్. మా నాన్నగారు ఇవ్వటం ఏంటండి? మా నాన్నగారు చనిపోయి 2 సంవత్సరాలు అవుతుంది.
తను మీకెలా డబ్బిస్తారు? నాకంత అయోమయంగా ఉంది. నా దగ్గరికి వచ్చిన ఆయన మీ నాన్నగారని చెప్పారు. ఇందాకటి వరకు ఇక్కడే ఉన్నారు. ఆయన కోసమే వెతుకుతున్నాను. బహుశా బయటికి ఏమన్నా వెళ్లారేమో, చూద్దాం పదండి అంటూ డేవిడ్ని సాల్మన్ బయటికి తీసుకుని వెళ్తాడు. ఇద్దరూ కలిసి బయటకొచ్చి చూసేసరికి అక్కడ ఎవ్వరూ కనిపించరు. అప్పుడు డేవిడ్, తను ఉన్న చోట మోకరించి, అయ్యా, నా బిడ్డను కాపాడడానికి నా తండ్రి రూపంలో వచ్చి నాకు సహాయం చేశావా అంటూ కన్నీళ్లు పెడుతూ ప్రార్థన చేస్తాడు. అది చూసి సాల్మన్ ఆలోచనలో పడతాడు. ఇంటికి వెళ్లి ఆలోచిస్తూ అలాని నిద్రలోకి జారుకుంటాడు. ఆ రోజు రాత్రి సాల్మన్ దగ్గరకు ఎవరో వచ్చినట్లనిపించింది. ఒక తెల్లని వస్త్రంతో ఒక స్వప్నం కనిపిస్తుంది. అది ఎవరో కాదు, ప్రభువైన క్రీస్తు. ప్రభువైన క్రీస్తు కనిపించి, సాల్మన్, ఆ పాపకు సాయం చేసింది మరెవరో కాదు, నేనే, నీ ప్రభువుని. అందుకు సాల్మన్, అయ్యో యేసునాథ, నాతో మాట్లాడుతున్నావా? నాకు కనిపిస్తున్నావా? ఎందరో పెద్ద పెద్ద పాస్టర్లకు మీ సేవ చేసేవారికి లేని అదృష్టాన్ని నాకు కల్పించావా అయ్యా అంటూ మోకరించి ప్రార్థన చేస్తాడు. అప్పుడా ప్రభువు, నాయనా సాల్మన్, నీలాగే చాలా మంది నన్ను నమ్మి తప్పుడు మార్గంలోకి వెళ్తున్నారు. అలా కాకుండా మంచి మార్గంలో నడిచేలా నువ్వే చెయ్యాలి అని చెప్పి ప్రభువు అక్కడ్నుండి కనుమరుగైపోతాడు. వెంటనే అతను ఒక్కసారిగా పెద్దగా అరుస్తూ నిద్రలేస్తాడు. ఆ కేకలకి స్టెల్లా నిద్రలేస్తుంది. ఏమైందండి? ఎందుకంత పెద్దగా అరిచారు? స్టెల్లా, నాకు ఆ ప్రభువు దర్శనం కనిపించాడు. ఆయన నాతో మాట్లాడాడు. ఇంకా ఆయన ఈ విధంగా చెప్పాడు అంటూ ఆనందంగా తన భార్యతో జరిగిన విషయమంతా చెబుతాడు. స్టెల్లా, నన్ను క్షమించు. నేను చాలా తప్పులు చేశాను. ఇకపై అలాంటి తప్పులు అస్సలు చేయను. ఇప్పుడే ఆ ప్రభు సన్నిధిలో నా పాపాలన్నీ ఒప్పుకుంటాను. ఆ మాట వినగానే ఆమె చాలా సంతోషిస్తుంది. అలా రోజులు గడుస్తున్నాయి. అయితే అదే గ్రామంలో ఉంటున్న యాకోబు అనే వ్యక్తి ఆ గ్రామంలోని ప్రజలతో ఇలా చెబుతూ ఉంటాడు. వీళ్ళు నిజమైన సేవకులేమీ కాదు. దేవుడి పేరు చెప్పుకుని డబ్బులు సంపాదించటం కోసమే ఇక్కడికొచ్చారు. ఎవ్వరూ కూడా వారి దగ్గరికి వెళ్ళకండి అని తప్పుడు ప్రచారం చేస్తూ ఉంటారు. దానివలన ప్రభువు మందిరానికని వచ్చే వారి సంఖ్య తగ్గిపోతుంది. ఆ రోజు రాత్రి సమయం యాకోబు నిద్రిస్తూ ఉండగా యాకోబుకు ప్రభువు కనబడతాడు. చూడు యాకోబు, సాల్మన్ నేను పంపిన దూత. నీవు తప్పుడు ప్రచారం చేయకు. నీ వలన ఎంతో మంది మళ్లీ తిరిగి నరకంలో పడిపోతారు. నీవైతే ప్రార్థన చేసుకుని ప్రార్థనా పరుల్లా ఉన్నావు. కానీ ఇలాంటివి పరుల మీద చెప్పే సమయంలో వెనక ముందు ఆలోచించాలి. తప్పుడు ప్రచారం వల్ల చాలా నష్టం జరిగిపోతుంది. ఆ మాట వినగానే యాకోబు ఒక్కసారిగా అతను వెంటనే మోకరించి, ప్రభువా, నన్ను క్షమించు. నేను తెలియక చేసిన తప్పు. ఇంకెప్పుడు అలా చేయను. రేపు ఉదయాన్నే నేనందరికీ జరిగిన విషయం చెప్తాను అంటూ ఏడుస్తూ కన్నీటి ప్రార్థన చేస్తాడు యాకోబు. ఆ మరుసటి రోజు ఉదయం అందరికి కూడా ప్రభువు తనకి దర్శనమిచ్చాడని, సాల్మన్ దేవుడు పంపిన దూత అని చెప్తాడు. స్టెల్లా దంపతులు ఎంతగానో సంతోషపడుతూ ప్రభువుకి ప్రార్థన చేసుకుంటారు. యాకోబు అతని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరుకుంటాడు. మిత్రమా, నీ మీద నాకు ఎటువంటి కోపమూ లేదు. మనమందరము దేవుని బిడ్డలం. మన మధ్య విభేదాలు అస్సలు ఉండకూడదు. జరిగినదంతా నీవు మరచిపో. నిజమైన నువ్వు ప్రభువుని చూసినందుకు చాలా సంతోషంగా ఉంది. ఇక అందరూ కూడా ఎంతగానో సంతోషపడుతూ ప్రభువుని ప్రార్థిస్తారు. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి. అలాగే జీసస్ కృప మీ మీద ఉండాలి అంటే జీసస్ కృప అని కామెంట్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి.